ఇరాన్ మీద మరింత విస్తృత దాడులు జరుపుతామని ప్రకటించిన అమెరికా ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయింది. పెంటగాన్ దగ్గర క్షిపణుల నిల్వలు ప్రమాదకర స్థాయిలో తగ్గిపోవడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. తాజాగా నిర్వహించిన సమీక్షలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ మీద దాడులను పెంచాలనే అంశాన్ని ప్రస్తావించగా ఆయుధాలు తగ్గిపోతున్నాయని అధికారులు హెచ్చరించారు. దీంతో అమెరికా వెనక్కి తగ్గిందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అమెరికా వద్ద అవసరానికంటే చాలా ఎక్కువ స్థాయిలో ఆయుధ సంపత్తి ఉందని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో శాంతి ప్రక్రియ భగ్నం కావడంతో అమెరికా, ఇరాన్ల మధ్య పరస్పర దాడులు తీవ్రం కావడం తెలిసిందే. ఇరాన్ మీద వరుసగా 13 రోజుల పాటు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది అగ్రరాజ్యం. ఇరాన్ కూడా అంతే దూకుడుతో గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాల మీద ప్రతిదాడులకు దిగింది. ఈ నేపథ్యంలో ఇరాన్పై భీకర దాడుల్ని చేపట్టే విషయాన్ని పరిశీలిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో పశ్చిమాసియాతో మరింత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాగా 2 రోజుల క్రితం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ తాము ఇరాన్ చర్చలకు రావడానికి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. వారు ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. ఒకవేళ చర్చలు మళ్లీ విఫలమైతే దాడులు తప్పవని హెచ్చరించారు. తాము ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదని, పరిస్థితులను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. కాగా అమెరికా అధ్యక్షుడు ఒక్కసారిగా వెనక్కి తగ్గటం వెనుక కారణాలు వేరే ఉన్నాయని అమెరికా మీడియా కథనాలు వెలువరించింది. 2 రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ ముఖ్యమైన నాయకులు, సీనియర్ సలహాదారులతో ఉన్నత స్థాయి సమావేశం జరిపారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి అమెరికా రక్షణ వ్యవస్థను ఛేదించుకుని జోర్డాన్లోకి దూసుకురావడంతో 3 యుఎస్ సైనికులు మరణించడంపై అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్ మిలిటరీ ప్లానర్లు, ఇంధన కేంద్రాలు, రవాణా మార్గాలు, పికాక్స్ పర్వతం వద్ద ఉన్న ఇరాన్కు చెందిన అత్యంత పటిష్టమైన భూగర్భ అణు కేంద్రంతో సహా కీలక మౌలిక సదుపాయాలపై దాడుల్ని విస్తరించాలని నిర్ణయించారు. ఈ అంశాలను చర్చిస్తున్న సమయంలో పశ్చిమాసియాలో మోహరించిన పేట్రియాట్ ఇంటర్సెప్టర్లు, ఇతర రక్షణ వ్యవస్థల నిల్వలు తగ్గిపోవటం అధికారులు ట్రంప్ దృష్టికి తెచ్చారు. ఇరాన్పై వరుస దాడుల కోసం పేట్రియాట్ వంటి ఇంటర్సెప్టార్ క్షిపణులను భారీగా వినియోగించారు. క్షిపణుల ఉత్పత్తి కంటే వాటి వినియోగ వేగం ఎక్కువగా ఉండటం, భవిష్యత్ అవసరాల్ని సరిగా అంచనా వేయటంలో విఫలమవటం క్షిపణుల కొరతకు కారణంగా భావిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికే అమెరికా రక్షణ శాఖ ఒక్కొక్కటి $4 మిలియన్ పైగా ఖరీదు చేసే 1200 కంటే ఎక్కువ పేట్రియాట్ ఇంటర్సెప్టార్ క్షిపణుల్ని ఉపయోగించింది. క్షిపణుల కొరత ఉన్న సమయంలో ఇరాన్ ప్రతిదాడులను ప్రతిఘటించడం కష్టంగా మారుతుందని భావించారు. ఇరాన్పై విస్తృత దాడులకు పాల్పడితే అమెరికా సైనికులు గల్ఫ్లోని యుఎస్ భాగస్వామ్య దేశాలు, కీలక స్థావరాలు ప్రతీకార దాడులకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమైంది. ఈ కారణం వల్లే డొనాల్డ్ ట్రంప్ తన ప్రణాళికను తాత్కాలికంగా పక్కన పెట్టారని, రాత్రివేళ దాడుల్ని నిలిపివేశారని చెప్తున్నారు. కాగా అమెరికా వద్ద వైమానిక రక్షణ క్షిపణులు ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయనే వార్తలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అమెరికా సైనిక శక్తిపై వస్తున్న కథనాలను తోసిపుచ్చారు. తమ దగ్గర అవసరానికంటే చాలా ఎక్కువ స్థాయిలో ఆయుధ సంపత్తి ఉందని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎవరి దగ్గర లేనంత ఆయుధ సంపత్తి తమ దగ్గర ఉందని, తగ్గుతున్న ఆయుధ నిల్వల వల్ల అమెరికా రక్షణ రంగానికి ఎలాంటి ముప్పు లేదని చెప్పుకొచ్చారు. కాగా క్షిపణులకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలను వెల్లడించడం జాతీయ భద్రతకు ముప్పని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అయితే సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఇప్పటివరకు దాదాపు 1500కు పైగా పేట్రియాట్ ఇంటర్సెప్టార్లు వాడినట్టు సమాచారం. ప్రస్తుతం అమెరికా వద్ద 1000 కంటే తక్కువ ఇంటర్సెప్టార్లు మాత్రమే నిల్వ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో తన AI చిత్రాలతో హడావుడి చేశారు. అమెరికా సైనిక శక్తి, ఇరాన్ మీద యుద్ధం, యుద్ధ దృశ్యాలు, నౌకాదళ విన్యాసాలు, అంతరిక్ష కార్యక్రమ విజయాలు ఈ చిత్రాల్లో కనిపించాయి. గార్డియన్స్ ఆఫ్ ది వరల్డ్ పేరుతో అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేస్తున్నట్లు, సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు గస్తీ కాస్తున్నట్టు చూపించారు. స్ట్రైక్ ఆఫ్ ఖార్గ్ పేరుతో మరో చిత్రంలో ఇరాన్లోని ఖార్గ్ ద్వీపంలోని చమురు టెర్మినల్పై వైమానిక దాడి జరిగినట్టు, భారీ పేలుళ్లు, మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఇట్స్ అవర్ ఆయిల్ ట్యాంకర్ నౌ అనే చిత్రంలో ట్రంప్ అమెరికా సైనికులు చమురు నౌకపై నిలబడి ఉండగా ఇరానియన్లు సముద్రంలోకి దూకుతున్నట్టుగా చూపించారు. నో మోర్ ఇంజన్స్ పేరుతో ఇరాన్కు చమురు నౌక ధ్వంసమైనట్టు చూపించారు. ఈ చిత్రాలు ఎన్నికల ప్రచారాన్ని తలపించాయి.
ఇలా ఉంటే కాస్పియన్ సముద్రంలో ఇరాన్కు చెందిన వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ దాడి జరపడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఒక నావికుడు మరణించగా మరొకరు గాయపడ్డారు. ఈ ఘటనపై ఉక్రెయిన్ మీద ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ హెచ్చరించారు. యుద్ధం మరింత విస్తరించకుండా ఉండాలంటే ఉక్రెయిన్ను కట్టడి చేయాలని యూరోప్ దేశాలను ఇరాన్ డిమాండ్ చేసింది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో కాస్పియన్ సముద్ర మార్గం ద్వారా చైనా సహా పలు దేశాల నుంచి వస్తువులు ఇరాన్ను చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ నౌకపై ఉక్రెయిన్ దాడి చేయటం కలకలం రేపింది. రష్యా నుంచి ఇరాన్కు ఉపగ్రహ సమాచారం అందుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. గల్ఫ్ దేశాలు, అమెరికా సైనిక స్థావరాలపై రష్యా సేకరిస్తోన్న ఉపగ్రహ చిత్రాలను ఇరాన్ తన దాడులకు వినియోగిస్తోందన్నారు.